జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడితో యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పహల్గాంలోని బైసరంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన భారతీయుల రక్తం మరిగేలా చేస్తోంది. ఈ దుర్ఘటనలో 26 మంది మృతి చెందారు. లష్కర్-ఎ-తయ్యబా శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ హత్యాకాండకు బాధ్యత వహించింది. అటువంటి పరిస్థితుల్లో ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు? టీఆర్ఎఫ్కు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ లష్కర్ గ్రూపునకు చెందిన సైఫుల్లా కసోరీ అని, టీఆర్ఎఫ్ సమూహానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేశారు. అప్పటినుంచి ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు రాళ్లదాడి ఘటనల్లో తగ్గుదల కనిపించింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఏర్పాటైంది. టీఆర్ఎఫ్కు సైఫుల్లా కసూరీ నాయకత్వం వహిస్తున్నాడు. పాకిస్తానీ ఉగ్రవాద సమూహం లష్కర్-ఎ-తయ్యబా సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరీ లేదా ఖాలిద్ ఈ పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ అని చెబుతున్నారు. కసూరీని ఎల్ఈటీ స్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహిత సహచరుడిగా కూడా భావిస్తున్నారు. ఈ దాడి జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు సైలెంట్గా ఉంటూ భారీ ప్రాణనష్టం కలిగించడానికి సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇద్దరు వీఐపీలు కీలకమైన పర్యటనలో ఉన్న టైంలోనే దాడి జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. అదే టైంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో అమెరికన్ ట్రెజరీని ఉటంకిస్తూ సైఫుల్లా కసూరీ లేదా ఖాలిద్ను హఫీజ్ సయీద్ జమాత్ ఉద్ దావా రాజకీయ విభాగం మిల్లీ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా చేశారని, ఆగస్టు 8, 2017న ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టీ ఏర్పాటు, లక్ష్యాలు, ఉద్దేశాల గురించి మాట్లాడారని తెలిపింది. ఖాలిద్ పెషావర్ ప్రధాన కార్యాలయం ముఖ్యుడు. జేయూడీ ఆధ్వర్యంలో మధ్య పంజాబ్ ప్రాంతానికి సమన్వయ కమిటీలో పనిచేశాడు. జేయూడీని ఏప్రిల్ 2016లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికన్ విదేశాంగ శాఖ ఎల్ఈటీ ఉపశాఖగా పేర్కొంది. డిసెంబర్ 2008లో దీనిని ఎల్ఈటీకి చెందిన శాఖగా ఐక్యరాజ్య సమితి 1267/1988 నిషేధ జాబితాలో చేర్చింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటు చేశారు. నిషేధంలో ఉన్న లష్కర్-ఎ-తయ్యబా శాఖ అధికారుల సమాచారం, మతపరమైన ముద్ర పడకుండా ఉంటూ కశ్మీర్ ఉగ్రవాదాన్ని లోకలైజ్ చేయటానికి ఈ పేరు ఎంచుకున్నారు. రెసిస్టెన్స్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించటానికి చేర్చారని అధికారులు అంటున్నారు. లోయలోని జర్నలిస్టులను కూడా టీఆర్ఎఫ్ బెదిరించింది. ఇలా పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనడంతో దీన్ని కేంద్ర హోంశాఖ అక్రమ కార్యకలాపాల చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ శాఖ నోటిఫికేషన్ ప్రకారం టీఆర్ఎఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు నియమించుకుంటోంది. ఇందులో ఉగ్రవాదుల చొరబాటు, పాకిస్తాన్ నుంచి జమ్మూ కశ్మీర్కు ఆయుధాలు, మత్తు పదార్థాలు అక్రమంగా తరలించడంలో సహాయపడుతోంది. 2019లో టీఆర్ఎఫ్ స్థాపించినప్పుడు షేక్ సజ్జాద్ గుల్ టాప్ కమాండర్గా ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించాడు. అయితే బాసిద్ అహ్మద్ డార్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా పనిచేశాడు. టీఆర్ఎఫ్ హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ వంటి అనేక సంస్థల ఉగ్రవాదుల మిశ్రమ సంస్థగా చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్లో పౌరులు, భద్రతా దళాలపై జరిగిన చాలా దాడులను ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసింది. ఇందులో గందర్బాల్ దాడి కూడా ఉంది. అక్టోబర్ 2024లో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై ఒక సొరంగ నిర్మాణ ప్రదేశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఒక డాక్టర్, 6 స్థానికేతర కార్మికులు మరణించారు. జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రకారం 2022లో లోయలో ఈ సంస్థకు చెందినవారినే ఎక్కువ మందిని అదుపులోకి తీసుకున్నారు. లష్కర్-ఎ-తయ్యబా అత్యంత క్రియాశీల ప్రాక్సీలో టీఆర్ఎఫ్ ఒకటి అని చెబుతున్నారు. పహల్గాం హత్యాకాండ జరిగిన గంటల్లోనే దాడికి బాధ్యతను రెసిస్టెంట్ ఫ్రంట్ వహించింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు హత్యాకాండలో పాల్గొన్న 3 దాడి చేసిన వారి స్కెచ్లను విడుదల చేశారు. 3 ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. దీనికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్టు జాతీయ మీడియా చెబుతోంది. కొన్ని నివేదికలు అతను స్థానిక ఉగ్రవాది అని చెప్పగా, మరికొన్ని అతను పాకిస్తానీ సైన్యంతో పనిచేస్తున్నాడని, అందుకే అతని పేరు ఫౌజీ అని పేర్కొన్నాయి. చూసిన వారు ఇద్దరూ ఉగ్రవాదులు పష్తోలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇది పాకిస్తానీ మూలాన్ని సూచిస్తోంది.
అయితే వారిలో ఇద్దరు బిజ్బేరా, త్రాల్కు చెందిన స్థానికులు అని తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిని 4 నుంచి 5 పాకిస్తానీ ఉగ్రవాద ముఠా చేసిందని చెబుతున్నారు. రహస్య నివేదికల ప్రకారం పర్యాటకులపై దాడికి కొన్ని రోజుల ముందు వారు లోయలోకి చొరబడ్డారు. పాకిస్తాన్ దాని మద్దతు, నిధులతో ఉగ్రవాదులు దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్లో భయాందోళనలను సృష్టిస్తున్నారు. లష్కర్-ఎ-తయ్యబా, జైష్-ఎ-మహ్మద్, దాని ఉగ్రవాద నాయకుడు అందరూ పాకిస్తాన్కు చెందినవారు. కశ్మీర్లో చివరి పెద్ద ఉగ్రవాద దాడి ఫిబ్రవరి 2019లో జరిగింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగింది. దీనిలో సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది జవాన్లు అమరులయ్యారు. భారతదేశం బాలకోట్లో ఎల్ఓసీని దాటి వైమానిక దాడి చేసి ప్రతీకారం తీసుకుంది. ఇక మరోపక్క జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకోవటానికి లోయలో సైన్యం అణువణువూ గాలిస్తోంది. తనిఖీలను ముమ్మరం చేస్తోంది. ఇలాంటి టైంలో కూడా ఉగ్రవాదులు బోర్డర్ దాటే దుస్సహనానికి పాల్పడుతున్నారు. బారాములాలో వారిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. భారత సైన్యం చినార్ కార్ప్స్ బుధవారం ఎక్స్లో కీలక విషయం పోస్ట్ చేసింది. ఓ ఉగ్రవాదుల గుంపు ఉరి నాలా బారాములాల్లో బోర్డర్ దాటి వచ్చేందుకు ప్రయత్నించారు. సాధారణ ప్రాంతంలో చొరబడటానికి ప్రయత్నించగా నియంత్రణ రేఖ వద్ద వారిని సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిపారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయని, దీనిలో 2 ఉగ్రవాదులు చనిపోయారని సైన్యం తెలిపింది. ఉగ్రవాదుల వద్ద నుంచి అధిక మొత్తంలో ఆయుధాలు, బుల్లెట్లు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 2AK సిరీస్ రైఫిల్స్, 5 మ్యాగజైన్లు, 1 పిస్టల్, 10 కిలోల RCIED కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఈ ఉగ్రవాదుల వద్ద నుంచి కార్ట్రిడ్లు, పాకిస్తాన్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్ల ప్యాకెట్లు కూడా లభించాయి. ఈ ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో ద్వారా లోయలో మరో పెద్ద దాడిని చెయ్యాలని చూశారు. కానీ వారు చొరబాటు సమయంలోనే ఎన్కౌంటర్లలో సైన్యం తూటాలకు హతమైపోయారు. పహల్గాం దాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ దారుణమైన దాడికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఏకమై ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈ ఘటనకు కారణమైన వారిని మాత్రమే కాదు, వెనుక ఉండి ఎక్కడో కూర్చొని భారతదేశంలో ఇటువంటి దుష్ట ధ్వంస రచనకు కుట్ర పన్నిన వారందరినీ కూడా మేము చేరుకుంటాము. మోడీ ప్రభుత్వం గురువారం సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పహల్గాం దాడిపై పార్లమెంటులో అన్ని పార్టీల నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే పాకిస్తాన్పై ప్రతీకార చర్యలు తీసుకుంది. 5 కీలక నిర్ణయాలు ఇప్పుడు పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. Veta, brotmannen, ta nu brotmannen. Ja, Pille.
ना ठहरा था ऐसा करो ఇది షార్ట్స్ आराम से बाकी कोई नहीं जाएगा इधर कोई बात नहीं आप थोड़ा आराम से